దేశవ్యాప్తంగా ముదురుతున్న ఈవీఎంల లొల్లి ఏపీకి పాకింది. ఈవీఎంలపై మస్క్ కామెంట్ కు అనుకూలంగా జగన్ ట్వీట్ చేయడంపై ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయ దుమారం రేపింది. జగన్ తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మీరు 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ముదురుతోన్న ఈవీఎంల లొల్లి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మాజీ సీఎం జగన్ చేసిన ఒకే ఒక ట్వీట్ తో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈవీఎంలపై మస్క్ కామెంట్ కు అనుకూలంగా జగన్ ట్వీట్ చేయడంపై ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని జగన్ చేసిన ట్వీట్ కు టీడీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. 2019లో ఈవీఎంల ద్వారా గెలిచినప్పుడు అనుమానం రాలేదా అంటూ నిలదీస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక జగన్ ఈవీఎంలను తప్పుపడుతున్నారని టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈవీఎంలపై గతంలో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు మంత్రి నారా లోకేష్. 2019లో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎంలు గొప్పగా పనిచేస్తే ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఈవీఎంలను నిందిస్తారా అని జగన్ ను ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం అంటే జగన్ కు ఎలర్జీ అని లోకేష్ అన్నారు. ఏళ్ల తరబడి ఏపీ ప్రజలు సమిష్టిగా నిర్మించిన వ్యవస్థలను విధ్వంసం చేశారని, ప్రజా హక్కులను పరిరక్షించే సంస్థలను, వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించినప్పుడు ఈవీఎంల గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీ ప్రజలు జగన్ ను తిరస్కరించడంతో ఆయన మానసిక స్థితి సరిగా లేక మాట్లాడుతున్నారని విమర్శించారు. దొంగే దొంగ దొంగ అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి మాటలు. మరి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు ఆ రోజు ఏం పని చేసినాయి? ఈవీఎంల బ్యాలెట్ పేపర్లతో వచ్చావు 151 సీట్లు. మరి ఆ రోజు నువ్వు ఇలాంటి ట్విట్ ఎందుకు ఇలా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎలాంటివి కావాలి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూతుల్లోకి వెళ్ళి రిగ్గింగ్ చేసినట్టు, ఈవీఎంలు పగలగొట్టినట్టు, ఈవీఎంలు అయితే రిగ్గింగ్ కుదరవని, రిగ్గింగ్ అయితే బ్యాలెట్ పేపర్ అయితే పుస్తకాలు తీసుకుని శాంపుల్ వేసుకునేటట్టు, ఈవీఎంలు అయితే అలా కుదరవు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావా అనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఈవీఎంలపై గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలు ఘోరంగా ఓడించడంతో మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని కేశినేని చిన్ని మండిపడ్డారు. ఈ మాజీ ముఖ్యమంత్రికి బుర్రపోయినట్టుంది. ఈయన ముందు హాస్పిటల్లో తీసుకెళ్లి జాయిన్ చేయించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇదే వ్యక్తి 2019లో ఈయన చేసిన వ్యాఖ్యానాలు ప్రజలతో 80% మంది ఓట్లేశారు. మాకు అక్కడ ఏముంటే అక్కడ ఇదైంది, ఇవి బాగా పనిచేసినాయి ఇవాళ ఈవీఎంలు అని చెప్పి మంచి వ్యాఖ్యానించి వాళ్ళు వచ్చి ఓటమిని అంగీకరించక అదొక నెపం తోస్తా ప్రజల యొక్క తీర్పును గౌరవించడం కూడా నేర్చుకోలేదు. కాబట్టి ఈయన పార్టీ గాని ఈయన గాని ఈ స్థితిలో ఉన్నారు. జగన్ కు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. జగన్ పులివెందుల నియోజకవర్గానికి రాజీనామా చేస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టమని అందరం ఈసీని కోరదామన్నారు బుద్దా వెంకన్న. ఆ ఉప ఎన్నికల్లో అసలు గెలుస్తారో లేదో, మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో చూద్దామన్నారు. ఇకనైనా జగన్ చిలక జోసం ఆపాలని సూచించారు.